సో ఈరోజు స్టాక్ మార్కెట్‌లో అయితే చాలా విచిత్రమైన మూవ్‌మెంటం అయితే స్టాక్ మార్కెట్‌లో చూడొచ్చు. మార్నింగ్ గ్యాప్ డౌన్‌తో స్టార్ట్ అయిన మార్కెట్ అయితే అదే విధంగా వాలటాలిటీ అయితే మార్కెట్‌లో బాగా కనిపించిందని చెప్పాలి. సో ఓవరాల్‌గా సెన్సెక్స్ వచ్చేసి పాజిటివ్ గాని, నిఫ్టీ వచ్చేసి నెగెటివ్‌లో క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. నిఫ్టీ అయితే లాస్ట్ 3 డేస్ నుంచి కూడా నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్‌గా నిఫ్టీ 50 వచ్చేసి 24,345 దగ్గర ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. 40 పాయింట్లు అయితే మైనస్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. బీఎస్సీ సెన్సెక్స్ వచ్చేసి 78,079 దగ్గర అయితే ప్రజెంట్ క్లోజ్ అవ్వడం జరిగింది. 113 పాయింట్లు పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే చాలా విచిత్రంగా అంటే సెన్సెక్స్ వచ్చేసి పాజిటివ్గా, నిఫ్టీ వచ్చేసి నెగిటివ్‌న క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే మార్నింగ్ రన్ అయ్యే విధానం కూడా మనం చూస్తే చాలా వాలటాలిటీ అయితే మార్కెట్ కనిపించింది. ముఖ్యంగా టాటాకు సంబంధించిన గ్రూప్లో అయితే భారీగా అంటే స్టాక్స్ పడిపోవడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న నెగిటివ్‌లోనే క్లోజ్ అయింది. తర్వాత నిఫ్టీ ఐటీలో మాత్రం మంచి మూమెంటం అయితే మనం చూడొచ్చు. తర్వాత నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లో కొంచెం అంటే స్లైట్ పాజిటివ్ మూమెంటం అయితే మనకు కనబరిచిందని చెప్పాలి. సో గోల్డ్ కూడా ఈరోజు ఓవరాల్‌గా నెగిటివ్‌లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్‌గా మార్కెట్ చూస్తే మనకు ముఖ్యంగా ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసినా కూడా చాలా మటుకు కూడా మనకు స్టాక్స్ అయితే పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. టాప్ గెయినర్స్ ఒకసారి చూస్తే ఆస్ట్రల్ పాలిటెక్ కానీ, సోలార్ ఇండస్ట్రీస్ కానీ, నెట్‌వెబ్ టెక్నాలజీస్ టాప్ గెయినర్స్గా చెప్పొచ్చు మనము. టాప్ లూజర్స్ ఒకసారి చూస్తే ఆదిత్య ఇన్ఫోటెక్ కానీ, నాల్కో కానీ, పేజ్ ఇండస్ట్రీస్ కానీ, ఈ విధంగా అయితే అంటే మనకు ఐటీకి సంబంధించిన సెక్టార్లో అయితే కొన్ని మంచి మూమెంటం ఉంది. ఎఫ్ఎంసీజీ సెక్టార్లో కూడా మంచి మూమెంటం అయితే కనిపించింది. ఓవరాల్‌గా అంటే మిడిల్ ఈస్ట్‌లో వారి యొక్క పరిస్థితులు మార్కెట్ పైన ఉన్నాయని చెప్పాలి. సో అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ యొక్క గేట్లు ఓపెన్ చేస్తారనేది ఒక వార్త రావడం, దానిపైన అనిశ్చితి పెరగడం, చమురు ధరలు ఆటోమేటిక్గా పెరగడం అనేది మార్కెట్లో మనం చూడొచ్చు. సో ఓవరాల్‌గా మార్కెట్ అంటే ఒడిదుడుకులకు మెయిన్ కారణం అయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ యొక్క ఇష్యూ అనేది చెప్పొచ్చు. మిడిల్ ఈస్ట్‌లో వార్ క్లోజ్ అవుతుందని చెప్పేసి, శాంతి చర్చలు జరుగుతాయని చెప్పేసి కూడా అంటే అటు ఇన్వెస్టర్లు అయితే భావించారు. కాకపోతే ఈ వీక్లో ఎలాంటి మూమెంటం అయితే లేదు. సో ప్రజెంట్ స్టాక్ మార్కెట్లో అయితే కొంచెం అనిశ్చితి నెలకొందనే చెప్పాలి. గోల్డ్ అండ్ సిల్వర్ మూమెంట్లో కూడా ఈరోజు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఈరోజు 1000 అంటే ఇంచుమించు 0.71% వరకు అయితే పడిపోవడం జరిగింది. సిల్వర్ చూసుకుంటే కూడా ఇంచుమించు 1% పడిపోవడం జరిగింది. సో ఓవరాల్గా మార్కెట్లో అయితే అనిశ్చితి ఖచ్చితంగా ఉంది. ప్రజెంట్ అయితే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కంటే, ట్రేడింగ్ చేయడం కంటే హోల్డ్ చేసి కొన్ని రోజులు ఆగి మార్కెట్ని అబ్జర్వేషన్లో ఉంచితే బెటర్ అని చెప్తున్నారు. ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ స్ట్రాంగ్స్ ఉన్న స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు. అదేవిధంగా బై ఆన్ డిప్ అనేది ఫాలో కావాలని చెప్తున్నారు. ప్రతి మార్కెట్ ఏ విధంగా ఏదైతే పడిపోతుందో ఆ విధంగా ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న వాటిని తీసుకొని అంటే అక్యుములేట్ చేసుకుంటా వెళ్తే కొంచెం మీకు బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా 10%, 20% ఆ విధంగా చూసుకుంటూ వెళ్ళాలని చెప్తున్నారు. నిఫ్టీ ఏదైతే ఉందో 24,000 అయితే మనము అంటే 24,000 అప్రాక్సిమేట్ 24,300 లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఆ విధంగానే ఉంది. సో అంటే లాస్ట్ నిన్న గురుప్రసాద్ గారు చెప్పిన విషయం ఏంటంటే 25,000 ఇంచుమించు దగ్గరికి వెళ్తుంది. తర్వాత 23 బిలో అయితే సపోర్ట్ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మార్కెట్లో అయితే నెగిటివ్ క్లోజింగ్ ఈరోజు అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో రేపు కూడా నెగిటివ్ ఉండే అవకాశం ఉంది. తర్వాత ఆగస్ట్ 15th ఉంది, 15th ఉంటుంది. మార్కెట్ అయితే క్లోజ్ ఉంటాయి. సో చూడాలి ఏ విధంగా మార్కెట్లో మూమెంటం ఉంటుందనేది. రేపు వీక్లీ లాస్ట్ ట్రేడ్ డే ఉంది. సో తర్వాత మళ్ళీ మండే ఉంటుంది. సో మార్కెట్ ఏ విధంగా మూమెంటం ఉంటుంది అనేది అంటే మ్యాక్సిమం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రేపు కూడా మ్యాక్సిమం మార్కెట్ అయితే నెగిటివ్ ఓపెనింగే ఉండొచ్చు అని చెప్పేసి ఎక్స్పర్ట్ల యొక్క అంచనా.